సెషన్కి వెళ్దాం. ఫస్ట్ స్టోరీ ఆమోస్ గారు వచ్చి చెప్తారు. చప్పట్లు కొట్టి అతను ఆహ్వానించగా కోరుతున్నాను. అనగనగా అందరికి ఆద్యం వందనాలు చెప్పు. అధ్యక్షుడికి కూడి వచ్చిన వారికి అందరికీ యేసు నామములో వందనాలు అలా చెప్తున్నాము. అసలు నేను అనగనగా పట్టణం ఒక ఊర్లో పనులు వసూలు చేసిన జక్కయ్య అని ఒకరు ఉండేవారు. అతను చాలా ధనవంతుడు. యేసయ్య చేసిన అద్భుత కార్యాలు, మంచి మంచి కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు తెలుసుకుంటాడు. యేసయ్యను చూడాలని ఆశతో ఉంటాడు. ఒకరోజు యేసయ్య వేరుకపట్నం అనే ఒక ఊరికి వస్తాడు. అప్పుడు జక్కయ్య తెలుసుకుంటారు. జక్కయ్య పొట్టివాడు గనుక మేడు చెట్టు ఎక్కుతాడు. యేసయ్యను అలాగ ఎదురు చూస్తుంటాడు. అప్పుడు యేసయ్య ఆ తోవలోనే వస్తాడు. అప్పుడు జక్కయ్య త్వరగా కిందకు దిగు, నేను మీ ఇంటికి వస్తున్నాను అని చెప్తాడు. జక్కయ్య సంతోషంతో ఆనందంతో గబగబా కిందకి దిగి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అప్పుడు జక్కయ్య అంటాడు, యేసయ్య నన్ను క్షమించండి, నేను పన్నులు వసూలు చేసుకున్నాను. నా ఆస్తిలో సగ భాగము బీదలకి ఇస్తాను అని చెప్తాడు. 4 వంతులు చెల్లిస్తాను అంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చుచున్నది అని చెప్తాడు. ఆమె ఈ కథకార్థము ఆశ కలిగిన ప్రేరణాన్ని తృప్తిపరిచిన దేవుడు మన దేవుడు. నామములో ఆమేన్. నెక్స్ట్ యాక్షన్ సాంగ్ అంజలి వచ్చి చేస్తారు. అంజలి రాలేదు, లాస్ట్ టైం కూడా చేయలేదు, ఈసారి కూడా చేయలేదు. తర్వాత స్పెషల్ సాంగ్స్ రావి గారు వచ్చి పాడితే చప్పట్లు కొట్టి ఆవరించగా కొట్టు. వందనాలు, అలవై చిన్నయ్య గారు, పెద్దయ్య గారికి వందనాలు, అధ్యక్షుడికి వందనాలు. కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, ఉంది నా యాతన, దేవుడే మరతునా. పరభూమిలో నిన్ను నిందించిన ఏకాగ్రై నీవు రోధించిన, పరభూమిలో నిన్ను నిందించిన ఏకాగ్రై నీవు రోధించిన. అవమాన పర్వాలు తొలగేనులే, గీతాలు పాడేనులే. నవ్వినోళ్ళందరి ముందు తలలు వంచేను ఇక ముందు, నవ్వినోళ్ళందరి ముందు తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, ఉంది నా యాతన, దేవుడే మరతునా. అనుకోని శ్రమలన్నీ ఎదురించిన, నా ప్రేమ నిదురించిన,
దేవుడే మరచునా కన్నుల దారిన కన్నీలు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల దారిన కన్నీలు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ముందిలే నీవేనా దాని తర్వాత ప్రసంగం జూనియర్ అఖిల ఉన్నారు కానీ అమ్మాయి రాలేదు కాబట్టి దాన్ని బట్టి క్షమాపణ అడుగుతున్నా. స్పెషల్ సాంగ్ అయిపోయింది. బైబిల్ క్విజ్ ఫస్ట్ సిఎల్ జానీ గారు వచ్చి చేస్తారు. అందరు చప్పట్లు కట్టి దేవునికి వందనాలు. అదృష్టానికి అందరికీ యేసు ప్రభువు ఉంటారు. మొదటి ప్రశ్న, యేసయ్య సముద్రం మీద నడిచిన విషయం రాయలేని సువార్త. నడిచిన విషయం రాయలేని సువార్త ఏది? నంబర్ సరే లూకా సువార్త. సరే, అన్ని నదులు సముద్రములో పడుతున్నారని రాయబడిన పుస్తకం ఇది. అన్ని నదులు ఒకే సముద్రం, అన్ని నది సముద్రములో పడుతున్నారని రాయబడిన పుస్తకం. ప్రసంగి పుస్తకం 1:7. ఓడ కట్టిన రాజా. ఓడ కట్టించిన రాజు సొలొమోన్. ఓడ కట్టించిన రాజు లేదు, యెహోషాపాతు. మొదటి రాజులు 22:48. ఓడ రేరిలు నివసించిన అని యాకోబు ఎవరి గురించి చెప్పారు? ఓడ రేవున నివసించిన అని యాకోబు చెప్పిన ఎవరి గురించి? ఓడరేవున నివసించినది అని యాకోబు చెప్పిన మనిషి. రే అంటే అలెగ్జాండర్. ఎవరి గురించి చెప్పారు? లేదు, సబులు. ఆదికాండము 4:9-13. పాపమనికి జీతం. జీతం పొందుకొని బోధించిన వారెవరు? లేదు, యెరూషలేములో యాజకులు. మీకా 3:11. నీ చెప్పాలా? చాలా స్తోత్రం. చీటేసి రాజులా అయింది వాడెవడు? చీటేసి రాజుగా మారిన వ్యక్తి ఎవరు? చాలా లేదు. సరే, సౌలు. మొదటి సమూయేలు 10:21. మోసగారి జన్మించిన స్థలం, పుట్టిన స్థలం. ఎస్, సరే. ఐగుప్తు దేశం, ఈజిప్ట్, ఐగుప్తు దేశం. సరే. బర్నబాస్ జన్మించిన స్థలం ఎవరైనా చెప్పండి. ఫిలిప్పి గారు. బర్నబా గారు జన్మించిన స్థలం కుప్రోస్. అప్పొస్తలుల గారు 4:36. పౌలు గారి జన్మించిన స్థలం సరే అండి, అని చెప్పిన తర్సోస్. తర్సోస్ 2 దొరికింది. 3 ఇది 2.
ఏది రెండే జరుగుతుంది. ఒకటి రక్తము, రక్తం అని చెప్పలేదు నేను. మరణం, మరణం ఒకటి, మరణము, తర్వాత ఇది మధ్యలో ఏం చెప్పలే. రెండు ఐగుప్త దేశం, మోసే జన్మస్థలం. సరే. దేవుని ముందుకు నడిచిన వారు దేవునికి ముందుగా బాప్తిసం ఇచ్చి యోహాను కాదు కాదు అబ్రహాం. ఆది కాండం 17 మొదటి వచనం. సొలొమోను దేవాలయం కట్టినదా కొండ? కొండ లోయలు కట్టలేదు. ఎవరు ఏదో చెప్పారు ఇప్పుడు? మోరియా. సరే. 4 అగ్గి ఉంటుందని రాసిన వ్యక్తి ఎవరు? అగ్ని. ఇంతటితో బైబిల్ క్విజ్ పూర్తి చేసి బైబిల్ క్విజ్ అనగా అయ్యగారికి 8 పాయింట్స్, 8 పాయింట్స్, సంఘానికి 4 పాయింట్స్ మాత్రమే. నెక్స్ట్కి వెళ్దాం. 12 గోత్రాల పేర్లు భవానీ గారు వచ్చి చెప్తారు. చప్పట్లు కొట్టి ఆహ్వానించడం. प्रत्येक लोगों को आंतरिक और प्रस्तुला प्रभु को महान दासों को मोर आंतरिक और प्रस्तुला ए समय मो 12टी गोत्र नाम कहवाको जाउछि रूबेन, सिमोन, लेवी, जुदा, दान, नफ्ताली, गाद, आशेर, इस्करिया, जुबिलून, जोसेफ, बेन्यामीन. रूबेन, सिमोन, रूबेन, सिमोन, लेवी, जुदा, दान, नफ्ताली, गाद, आशेर, इस्करिया, जुबिलून, इसाकार, जुबिलून, जोसेफ, बेन्यामीन. जोसेफ లేదు అది సరిపోతేరి మనసే ఎఫ్రాయిం మనస్సే దానిని బైబిల్ వెనకల ఉన్న చూసి చెప్పారు కదా సరి కరెక్ట్ లేదు. ఎఫ్రాయిం మనస్సే జోసెఫ్ కి బదులుగా 2 గోత్రాలు వచ్చారు. 2 గోత్రాలు సేపు కొడుకు ఎఫ్రాయిం మనస్సే. तो देखिए गूगल ले लीजिए आओ हां सर सर बना थैंक यू सर दुईटा पिला से दुईटा पिला से बापर ना कोइलू से पिलर ना कोई पता ठीक है. 12 గోత్ర పేర్లు చెప్పిన భవన్కి దేవుడు దీవించును గాక. నెక్స్ట్ మనం వెళ్దాం. న్యూస్ రోజా గారు వచ్చి చెప్తారు. చప్పట్లు కొట్టి ఆహ్వానించగా కోరండి. అందరికీ వందనాలు. వార్తలు చదువుతున్నది రోజా. ముఖ్యాంశాలు: పీవైపీ మీటింగ్ జరిగినాయి, చర్చిలో మీటింగులు జరిగినాయి, వివిధ ప్రాంతంలో బైబిల్ స్టడీలు జరిగినాయి, 15వ తారీఖులో సువార్తలు జరిగినాయి, శుక్రవారం ప్రార్థనలు జరిగినాయి, గృహ కూడికలు జరిగినాయి. వార్తలు వివరణలు. ఆగస్టు 4వ తారీఖున పిఐపి మీటింగ్ జరిగింది. సంఘంలో ఉన్న అందరూ ఆ మీటింగ్లో పాల్గొన్నారు. చిన్న స్నాక్స్తో మీటింగ్ ముగించబడింది. ఆగస్టు 4, 11, 18, 25వ తారీఖుల్లో చర్చిలో ఆదివారం కూడికలు జరిగినాయి. సంఘ సభ్యులు అందరూ అందులో పాల్గొన్నారు. కొందరు రోగి అయి ఉన్నందున కొన్ని కూడికలకు రాలేకపోయిరి. సోమవారాలు విక్రాంతపురంలో బైబిల్ స్టడీలు జరిగినాయి. మంగళవారం ఆద్రంలో బైబిల్ స్టడీలు జరిగాయి. ఆగస్టు 13వ తారీఖున ఉదయం ఆద్రంలో ఒకరోజు భైరవ సభలు జరిగినాయి. సంఘం నుంచి పాస్టర్ గారు ఇంకొంతమంది సంఘ సభ్యులు ఆ మీటింగ్లో పాల్గొన్నారు. ఆగస్టు 15వ తారీఖున పార్వతీపురం, నర్సీపురం మండలంలో సువార్తలు జరిగినాయి. 12 ఆటోలో, 1 కారులో, 3 బైకుల్లో సుమారు 130 మంది విక్రాంతపురం, ఆద్రాము, ఎర్ర సముద్ర వలస, రాయగడ సంఘంలో నుండి అందులో పాల్గొన్నారు.
ఒక గ్రామం అంత సువార్త చేసి అందరూ కలిసి భోజనం చేసి ఆనందించుకొనిరి. దాని పిమ్మట 12 మంది బాప్టిజం తీసుకున్నారు. దాని తర్వాత కాకుల వలస ప్రయాణం అయ్యి చౌదరి గారి కుటుంబం దర్శించి దాని తర్వాత ఎర్ర సమంత వలసలో ప్రార్థనలు జరిగినాయి. అదే రీతిగా ప్రతి గురువారం ఎర్ర సమంత వలసలో బైబిల్ స్టడీలు జరిగినాయి. ఆగస్టు నెల 3 రోజులు ఉపవాస ప్రార్థనలు జరిగినాయి. సంఘ బిడ్డలందరూ ఇంకా ప్రత్యేకంగా ఉన్న 3 అందులో పాల్గొన్నారు. వారి పేర్లు అనిల్, రమణ, దిలీప్. వారు 3 రోజులు ఉపవాసం ఉండి ఆత్మికంగా బలపడ్డారు. అదే రీతిగా ప్రతి వారం సంఘంలో ఉపవాస కూడికలు జరిగినాయి. ఆగస్టు నెల గృహ కూడికలు లక్ష్మీ అమ్మగారి ఇంటిలో జరిగింది. సెప్టెంబర్ 3వ తారీఖున పార్వతి గారి ఇంటిలో కూడికలు జరిగినాయి. విందు చేసిన తరువాత అందరూ ఆనందించిరి. ఈ రీతిగా ప్రతి కూడికలు సుఖంగాను సంతోషంగాను జరిగి వచ్చింది. ఇంతటితో వార్తల సమర్పణ. అందరికీ వందనాలు. వచ్చిన పిఎపి మీటింగ్లో కలుద్దాం. న్యూస్ చదివిన రోజా గారికి దేవుడు దీవించిన కాక. నెక్స్ట్ మనం స్పెషల్ ప్రోగ్రామ్కి వెళ్దాం. పాస్టర్ అజిత్ జాన్ గారు వచ్చి ఆ ప్రోగ్రామ్ నడిపిస్తారు. అందరు చెప్పండి కాక. ప్రైజ్ లార్డ్. అధ్యక్షుడికి వందనాలు తెలియబోతున్నాను. అదే రీతిగా వేదికపై కూర్చున్న దేవుని దాసులకి కూడికి వచ్చిన సంఘ బిడ్డలకి అందరికి కూడా వందనాలు తెలియబోతున్నాను. కూర్చోండి. నేను కాసేపు మూగోడిలా కొన్ని సైకిల్ చూపిస్తాను. అదే వాక్యాలు మీరు నాకు చెప్పాలి. ఓకే, అందరూ అటెంటివ్గా జాగ్రత్తగా ఆలకించాలి. ఓకే, నేను కొన్ని వాక్యాల ఒక సారాంశాన్ని మూగ భాషలో చెప్తాను. మాట్లాడను, సైకిలే చేస్తాను. మీరు అది అర్థం చేసుకొని వాక్యం చెప్పాలి. ఆ వాక్యం ఎక్కడ రాసింది కూడా చెప్పగలిగితే బెస్ట్. ఓకే, రెడీయా? ఓకే, ఫస్ట్ వాక్యం. వెరీ గుడ్. ఎక్కడ? వెరీ గుడ్. చెప్పట్లు. రెండో వాక్యం. బైబిల్. చింపేశారా? వాక్యం 2 అంచెలు కట్టాలి. వాక్యం అదే 2 వచ్చింది. చెప్పండి. వాక్యం, అగ్ని 2 వచ్చింది. అది వాక్యం చెప్పండి. దానికి బుర్రవాడండి. తెలిసిన వాక్యం మనకి. ఇరమియా 23:29. ఫైర్ ఈస్ నాట్ మై వర్డ్ లైక్ ఏ ఫైర్. అదే అని చెప్తే అవుతుందా? నెక్స్ట్ మూడోది. లోక 8:11 దేవుని యొక్క వాక్యం. వెరీ గుడ్. నెక్స్ట్. మొత్తం చెప్పలేదు. ఆహారం కాదు, రొట్టె. ఓకే, సిమిలర్.
ఒకసారి శిశువుల వరకు అక్కడ దాంట్లో ఎదగాలి వాక్యం. As a newborn baby, desire the milk of the word. Okay. Very good. దొరికిపోతున్నారు అందరూ. లాస్ట్ రాతి ఇర్మియా 23:29 దేవుని యొక్క వాక్యం సుత్తి వంటిది, దేన్నైనా బద్దలుగొట్టును. ఓకే దేవుడు దీవించిన కాక దీన్ని బట్టి అర్థమైందంటే మనం మోసైగా చేసిన వాక్యం నేర్చుకోవాలని. నెక్స్ట్ ప్రోగ్రామ్ కి వెళ్దాం. 10 తెగుళ్ళ పేర్లు రాహుల్ వచ్చి చెప్తే చెప్పండి. వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. అత్తయ్య గారికి చిన్న వందనాలు. వందనాలు. మోసే గారి పేరు రావడం. ఒకటోది నీరు రతమగా మారింది. రెండోది కప్పలు. మూడోది పేరు. నాలుగోది ఈగలు. ఐదోది పారకరమైన తెగుళ్ళు. ఆరోది కురుపులు. ఏడోది వడగట్లు. ఎనిమిదోది మిడతలు. తొమ్మిదోది చీకటి. 10ఓది మన పిల్లలు చనిపోవడం. ఆమేన్. తెగులు పేరు చెప్పిన రాహుల్ దేవుడు దీవించిన కాక. నెక్స్ట్ శేఖర్ ఇంకా సరిమ్లో వచ్చి స్పెషల్ యాక్షన్ సాంగ్ చేస్తారు. క్షమాపణ అడిగేది అయిపోతుంది. ఎవరైనా చేస్తారా? ఇప్పుడు ప్రిపేర్ అవ్వలేదు. ఓకే లాస్ట్ 7 ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల పేర్లు అభిలే వచ్చి చెప్తారు. చెప్పటి వాటి క్షమాపణ చెప్పాలరా. వచ్చిన వాడిని చెప్తానని చెప్పు. అక్కడ చెప్పు. ముందుకు రావాలి. అక్కడ నుంచి అని చెప్పలే. అక్కడ నుంచి అని చెప్పు. గట్ నో క్షమించండి ఈసారి చెప్పలేదు. వచ్చి అయిపోయాలో చెప్తానండి. అవదా దేవుని నామానికి వందనాలు. పెద్దయ్య గారికి చిన్నయ్య గారికి వందనాలు. రిపోర్ట్ చదువుతున్నాం. 4వ తారీఖున 8వ నెల 2024 ప్యూర్ మీటింగ్ జరిపించడానికి సహాయం చేసిన దేవునికి స్తోత్రం. ఆ దినం అధ్యక్షులుగా నవీన్ గారు కార్యక్రమం నడిపించారు. ప్రార్థన మరియు పాట సంఘం పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటిగా లాజర్ కథ చెప్పారు. యోహన్ 15:1 మల్లీశ్వరం గారు ప్రసంగం చెప్పారు. తర్వాత జయమ్మ బైబిల్ క్విజ్ చేశారు. అయితే అందులో సంఘంకి 4 పాయింట్స్, క్విజ్ మాస్టర్కి 4 పాయింట్స్ వచ్చాయి. అలా క్విజ్ని పూర్తి చేశారు. తర్వాత స్పెషల్ ప్రోగ్రామ్ ప్రసాద్ గారు చేశారు. స్పెషల్ సాంగ్ మోహన్ గారు వాళ్ళ కుటుంబం పాడారు. తర్వాత ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల పేర్లు ఆమోస్ చెప్పారు. చివరిగా ఇంగ్లీష్ సాంగ్ జూనియర్ అభి పాడింది. మరియు ఆ దినం మీటింగ్లో పాల్గొన్న ప్రజలు 64 మంది. చివరిగా పాస్టర్ అజిత్ జాన్ గారు ఆశీర్వాదం ప్రార్థన చేసి ఆ దినం వచ్చిన కానుకలు
రూపాయలు. మరియు ఆ లాస్ట్ బిల్లుని పాస్ చేసిన వారు శ్రావణి గారు ఇంకా సరస గారు. ఇప్పుడు బిల్ని పాస్ చేయొచ్చా? ఇద్దరు పేరు చెప్పండి. ప్రోగ్రామ్ పాట ప్రార్థన ఫస్ట్ కదా కదా ఎవరు చెప్పలేదు స్టోరీ రాజరు నేను నేర్పిస్తాను. షర్మిల శేఖ రెండు ప్రసంగం యాక్షన్ సాంగ్ అది కూడా చేస్తాం. ఓకే ప్రసంగం ఇద్దరికి పెట్టండి. ఒక భవానీ 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 ఒకరు లేకపోతే ఇంకోటి ప్రసంగం భవానీ గారు. స్పెషల్ సాంగ్ కుమారి బైబిల్ క్విజ్ నవీన్ రాజ్ పన్నీటి గోత్రాల పేరు రితిక్ ఇంగ్లీష్ న్యూస్ వార్తలు వార్తలు 2 సార్లు శ్రీలత ఎగ్గొట్టింది కదా, దానికి చూసి ఇచ్చాడు. శ్రీలత 2 సార్లు ఎగ్గొట్టింది, 3వసారి కూడా ఎగ్గొడతా పైన నోరికే కదమ్మా. అది లేకపోతే రోజే చెప్తుంది. రోజా మంచి న్యూస్ అయితే మన లాస్ట్ లాస్ట్ న్యూస్ గౌరీ గారు స్పెషల్ ప్రోగ్రామ్ సై అదే చెప్పరా. నేను చెప్తాను. మీ భర్త గారు అఖిల మన సీనియర్ అఖిల దేనికి స్పెషల్ ప్రోగ్రామ్ ఏం చేస్తారు? ప్రకటన గ్రంథం నుండి 7 సంఘాల పేరు అవి చెప్పరా. అవి యాక్షన్ సాంగ్ చేస్తారు. అవి యాక్షన్ స్పెషల్ ప్రోగ్రామ్ కాదు, వేరే ఏదైనా కూడా చూస్తావా బాబు? ఆమోస్ చెప్తారు ఎప్పుడు అది న్యూ ప్రోగ్రామ్ అయితే అది న్యూ స్పెషల్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ 2 న్యూ ప్రోగ్రామ్ యాడ్ చేస్తాం. ప్రకాష్ రాజ్ ప్రభురాజ్ ఓకే ఇంతకి చూడాలి. ఓకే నేను మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. స్టోరీ లాజర్, యాక్షన్ సాంగ్ శర్మిల ఇంకా శేఖర్ అవియ కూడా. ప్రసంగం భవాని, స్పెషల్ సాంగ్ కుమారక్క, బైబిల్ క్విజ్ నవీన్ గారు, 12 గోత్రాల పేర్లు రితిక్, న్యూస్ గౌరీ అక్క, స్పెషల్ ప్రోగ్రామ్ సీనియర్ అఖిల, ప్రకటన గ్రంథం 7 సంఘాల పేర్లు కావ్య, స్పెషల్ ప్రోగ్రామ్ 2 ప్రభు గారు. వసంత వసంత అది మన భవానీ ఈ పిల్లలకి ఒడియా వంచన చదివించి వినిపించలేదు. మంగమ్మకు పంపించండి ఒక గంట. అంటే ఈ రోజంతా ఇది వెళ్ళి శుక్రవారము శనివారం 2 రోజులు చేస్తే సరిపోతుంది. కొద్ది నీకు పిల్లలు విన్నారా? ఒకటి ఏ పిల్లలు విన్నా ఏ వాక్యం చదువుతుంది రాదు కదా.
నువ్వు ఆ వాక్యం కాదు, బైబిల్ చదవడం. బైబిల్ రీడింగ్. సేగ, తర్వాత శర్మడ, తర్వాత కావ్య, తర్వాత కిలాడి, ప్రత్యేక వీడికి అందరికీ పంపించారు. ఒరే చదవడం లేదు, బైబిల్ చదవడం బాగా చదవలేదు, బైబిల్ చదివించాలి, కీర్తనాలు చదివించండి. వీడికి ఒక్కడొక్కడికి చదివించాలి. ఒక 5-6 వాక్యం ఆడింది సొంతంగా చదవాలి. ఓకే, అది చేయాలి, మర్చిపోడు. ఇంకా మనకు దసరాకి ఎన్ని రోజు? 10 రోజులు సెలవు. అప్పుడు పిఐపి సహోదరి కూటానికి, పిఐపీలు సండే స్కూల్ సహోదరి కూటానికి మీటింగ్ పడడానికి ఆశ ఉంది. మీరందరూ ప్రార్థన చేయండి. డబ్బులు మనకు అవసరము. మనం సంఘం మాత్రం, మన సంఘంలో విక్రమ సంఘం, ఎర్ర సముద్రవలస సంఘం, తర్వాత అర్థం సంఘం, ఇదన్నీ కలిసి ములుగ సంఘం, అన్ని సంఘం కలిసి అక్కడ మీటింగ్ పడతానని అనుకున్నారు. ఒకరోజు తర్వాత మర్నాడు మధ్యాహ్నం ఆపేసి మనం ఇంటికి వెళ్ళిపోవాలి. అక్కడ పిల్లలకి అన్ని ప్రోగ్రామ్ అన్ని నేర్పించాలి. మనం సండే స్కూల్ పిల్లలకి పిఏపి ఇదన్నీ మీకు నేర్పిస్తాను. అప్పుడు మీరందరూ ఏం చేయాలి? సిద్ధపడాలి. తర్వాత పిల్లలకి అందరికీ ఏముంది? గిఫ్ట్ ఉంది. గిఫ్ట్ పిల్లలకి ఏముంది? ఇంకొకటి అందరికీ గిఫ్ట్ ఉంది. అది మర్చిపోకూడదు. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. పిఎంపి నడిపించడానికి సహాయం చేసి స్తోత్రం. అధ్యక్షుడిగా ఉండిన దేవి గారికి దీవించండి. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ దీవించండి. స్తోత్రం. ప్రోగ్రాం నడిచిన పిల్లలకు అందరికీ దీవించండి. రాబోయే జనులు చక్కగా నడిపించడానికి సహాయం చేయి. దేవుడు తోడుగా నీడుగా ఉండి కాచి కాపాడండి. మనకు అందరికీ దీవించిన స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలు దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాగాలము మనమందరి తోడై ఉండి మమ్మల్ని నడిపించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. 11వ తారీఖు ఉపవాస ప్రార్థన ఉండదు. విక్రామలలో ఉంచుకుందని అనుకున్నారు. 11వ తారీఖు బుధవారము పగలు మనం ఒక 2-3 గంటల వరకు ప్రార్థన ఉంది. మీరు అందరు రావాలి. విక్రమర 11వ తారీఖు బుధవారం. పిల్లలకి